నమస్తే, నేను వంశీ. వెల్కమ్ టు ఐ న్యూస్. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై భారత రాష్ట్ర సమితి పోస్టు మార్టం ప్రారంభించింది. అధికార కాంగ్రెస్ ను ఏ మేరకు ఢీకొనగలం, ఏ జిల్లాల్లో వెనుకబడ్డాం, ఏ కారణాల వల్ల వెనుకబడ్డాం, ఎక్కడ మెరుగయ్యాం అనే విషయంలో లోతైన అధ్యయనం జరుగుతోంది. ఉమ్మడి జిల్లాల వారీగా, ఆయా మున్సిపాలిటీల వారీగా లెక్కలు తీస్తోంది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే బీఆర్ఎస్ మెరుగైన పనితీరు కనబరిచిందని నాయకులు బయటకు చెబుతున్నప్పటికీ లెక్కలు మాత్రం భిన్నంగా ఉన్నాయి. ఆయా జిల్లాల్లో గట్టి పట్టుంది అనుకున్న బడా నేతల జిల్లాలు, నియోజకవర్గాల్లోనే బాగా వెనుకబడడం పార్టీ నాయకత్వాన్ని కలవరపరుస్తోందట. మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్ పార్టీ అంతర్గత విశ్లేషణ ప్రారంభమైంది. ప్రత్యర్థి పార్టీల కన్నా ఎక్కువ సీట్లు, ఎక్కువ ఓట్లు వచ్చినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో వెనుకబడడాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ గా తీసుకుంటున్నారు. 3 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ బాగా పుంజుకోవడానికి కలిగిన కారణాలను కాంగ్రెస్ లోతుగా విశ్లేషిస్తుంది. పార్టీ పరంగా, ప్రభుత్వ పరంగా అన్ని విధాలా సహకరించిన కొంతమంది మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్లక్ష్యంగా వ్యవహరించారనే రిపోర్ట్లు పార్టీ నాయకత్వానికి అందుతున్నాయి. దీంతో మున్సిపల్ ఫలితాలపై లోతైన అధ్యయనం చేసి వెనుకబడిన జిల్లాల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని రేవంత్ డిసైడ్ అయ్యారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగానే మున్సిపల్ ఎన్నికల్లో కూడా తెలంగాణలో కాంగ్రెస్ ఆధిపత్యం స్పష్టంగా కనిపించింది. 100కు పైగా మున్సిపాలిటీలను కాంగ్రెస్ కైవసం చేసుకుంది. అయినప్పటికీ కొన్ని జిల్లాల్లో బీఆర్ఎస్, కొన్ని జిల్లాల్లో బీజేపీ పుంజుకోవడంపై కాంగ్రెస్ ఆందోళనగా ఉంది. ముఖ్యంగా 3 జిల్లాల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ తో నువ్వా నేనా అన్నట్లుగా సీట్లు తెచ్చుకుంది. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్, కామారెడ్డి లాంటి పట్టణాల్లో బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చాయి. ఇలా ఎందుకు జరిగింది అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆరా తీస్తున్నారు. ఇంటెలిజెన్స్ వర్గాలతో పాటు పార్టీ కూడా అంతర్గత సర్వే నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లాల వారీగా పరిస్థితిని బేరీజు వేస్తుంది. వచ్చే మండల పరిషత్, జిల్లా పరిషత్ ఎన్నికల నాటికి వెనుకబడిన జిల్లాల్లో పార్టీ పరిస్థితి మెరుగుపర్చాలని కాంగ్రెస్ నిర్ణయించుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.40% ఓట్లు వచ్చాయి. పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా 40.10% ఓట్లు వచ్చాయి. మున్సిపల్ ఎన్నికల్లో కూడా 40%కి పైగా ఓట్లు వస్తాయని భావించింది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 39.4% ఓట్లు వచ్చాయి. ఓట్లు, సీట్లు, మున్సిపల్ చైర్మన్ల విషయంలో ఉమ్మడి మెదక్ జిల్లానే కాంగ్రెస్ పార్టీకి సవాల్గా నిలిచింది. మెదక్లో సాధించిన సీట్లు, ఓట్లు, చైర్మన్ పదవుల వల్ల రాష్ట్ర స్థాయిలో కూడా బీఆర్ఎస్ స్కోరు గౌరవప్రదంగా కనపడింది. మాజీ మంత్రి హరీష్ రావు ఉమ్మడి మెదక్ జిల్లా బాధ్యతలు తీసుకుని కష్టపడి పనిచేయటం వల్ల మొత్తం 17 మున్సిపాలిటీల్లో 8 చోట్ల బీఆర్ఎస్ పార్టీ చైర్మన్ పీఠాలు దక్కించుకోగలిగారు. కాంగ్రెస్ 9 మున్సిపాలిటీలు గెలిచింది. 11 చోట్ల కాంగ్రెస్ పార్టీ కన్నా ఎక్కువ సీట్లు వచ్చినప్పటికీ అధికార పార్టీ తనకున్న అనుకూలతల కారణంగా 3 చోట్ల చైర్మన్ పీఠాలను అదనంగా గెలుచుకోగలిగింది. ఉమ్మడి మెదక్ జిల్లాలో మొత్తం 371 వార్డులుంటే కాంగ్రెస్ పార్టీ 159 చోట్ల గెలిచింది. బీఆర్ఎస్ 156 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ 42.85% వార్డులు గెలిస్తే బీఆర్ఎస్ 42.4% వార్డులు కైవసం చేసుకోగలిగింది. గత పార్లమెంటు ఎన్నికల్లో మెదక్ సీటును బీజేపీ గెలుచుకున్నప్పటికీ మున్సిపల్ ఎన్నికల్లో మాత్రం ఆ పార్టీ కేవలం ఉమ్మడి మెదక్ జిల్లాలో 29 వార్డులకే పరిమితం అయింది. కాంగ్రెస్ పార్టీ హవా ఖమ్మం జిల్లాలో మళ్లీ కొనసాగింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో బీఆర్ఎస్ కనీసం ఒక్క మున్సిపాలిటీలో కూడా ఆధిక్యం కనబరచలేదు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికల మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ కు చాలా తేడా ఉంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొత్తం 223 వార్డులుంటే బీఆర్ఎస్ పార్టీ కేవలం 34 సీట్లు మాత్రమే గెలుచుకోగలిగింది. అంటే కేవలం 15.24% సీట్లు మాత్రమే గెలిచింది. కాంగ్రెస్ పార్టీ ఏకంగా 141 సీట్లు గెలిచింది. ఖమ్మంతో పాటు నల్గొండలో కూడా కాంగ్రెస్ కు ఎదురే లేకుండా పోయింది. తిరుమలగిరి మున్సిపాలిటీ మినహా అన్నిట్లోనూ కాంగ్రెస్ గెలిచింది. ఉమ్మడి నల్గొండ జిల్లాలో మొత్తం 407 వార్డులుంటే కాంగ్రెస్ పార్టీ 260 సీట్లు, బీఆర్ఎస్ 88 సీట్లు గెలిచింది. వార్డుల్లో కాంగ్రెస్ పార్టీ 63.88% వార్డులు గెలవగా బీఆర్ఎస్ 21.24 వద్దే ఆగిపోయింది. ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి బీఆర్ఎస్ నుంచి పోటీ ఎదురైంది. ఉమ్మడి రంగారెడ్డిలో మొత్తం 267 వార్డులుంటే కాంగ్రెస్ పార్టీ 122 సీట్లు, బీఆర్ఎస్ 103 సీట్లు గెలుచుకోగలిగింది. కాంగ్రెస్ 45.69% సీట్లు సాధిస్తే బీఆర్ఎస్ 38.57% సీట్లు సాధించింది. మెదక్, రంగారెడ్డి తర్వాత ఉమ్మడి వరంగల్లోనే కాంగ్రెస్ కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం 272 వార్డులుంటే
కాంగ్రెస్ 145, బీఆర్ఎస్ 95 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ విజయాల శాతం 53.3% అయితే బీఆర్ఎస్ విజయాల శాతం 34.92%. ఉమ్మడి వరంగల్ జిల్లాలో కే సముద్రంలో కాంగ్రెస్ తో సమానంగా బీఆర్ఎస్ సీట్లు సాధించింది. జనగామ, తొర్రూరు మున్సిపాలిటీలో కాంగ్రెస్ కన్నా బీఆర్ఎస్ కు ఎక్కువ సీట్లు వచ్చాయి. కే సముద్రంలో కో ఆప్షన్ వల్ల, జనగామ, తొర్రూరులో డ్రా వల్ల కాంగ్రెస్ చైర్మన్ పీఠాలు దక్కించుకోగలిగింది. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కాంగ్రెస్ బాగా పుంజుకోగలిగింది. వ్యతిరేక పవనాలు వీచినప్పటికీ గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ 5 ఎమ్మెల్యేలను ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో గెలిపించుకోగలిగింది. కానీ మున్సిపల్ ఎన్నికల్లో ఆ ఊపు కనిపించలేదు. బీఆర్ఎస్ ముఖ్య నేత కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా అయినప్పటికీ కాంగ్రెస్ ఆధిక్యం సాధించగలిగింది. కానీ కరీంనగర్ మేయర్ పీఠాన్ని బీజేపీకి వదులుకోవాల్సి వచ్చింది. ఉమ్మడి కరీంనగర్ లో మొత్తం 487 వార్డులుంటే కాంగ్రెస్ 238 వార్డులు, బీఆర్ఎస్ 103 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ విజయాల శాతం 48.87% అయితే బీఆర్ఎస్ గెలిచింది 21.14% సీట్లు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో మొత్తం 403 సీట్లుంటే కాంగ్రెస్ కు 219 సీట్లు, బీఆర్ఎస్ కు 99 సీట్లు వచ్చాయి. కాంగ్రెస్ 54.34% సీట్లు, బీఆర్ఎస్ 24.56 సీట్లు గెలుచుకున్నాయి. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 328 వార్డులుంటే కాంగ్రెస్ పార్టీ 142, బీఆర్ఎస్ 71 స్థానాలు గెలిచింది. ఇక్కడ బీజేపీ కూడా 58 స్థానాలు గెలిచింది. కాంగ్రెస్ పార్టీకి 46.63% సీట్లు, బీఆర్ఎస్ కు 21.64% సీట్లు, బీజేపీకి 17.68% సీట్లు వచ్చాయి. నిజామాబాద్ లో బీజేపీ కాస్త మెరుగు కావటం కాంగ్రెస్ కు ఇబ్బంది కలిగించింది. మొత్తం ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 238 వార్డులుంటే కాంగ్రెస్ పార్టీ 111 సీట్లు, బీఆర్ఎస్ కేవలం 32 సీట్లు గెలిచింది. కాంగ్రెస్ పార్టీ విజయాల శాతం 46.63% అయితే బీఆర్ఎస్ గెలిచింది కేవలం 13.44% సీట్లు మాత్రమే. బీఆర్ఎస్ తో పోలిస్తే బీజేపీ ఉమ్మడి నిజామాబాద్ లో ఎక్కువ సీట్లు సాధించింది. బీజేపీ మొత్తం 58 వార్డులు గెలిచింది. ఇది మొత్తం వార్డుల్లో 24.36%. కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాలు సాధించిన జిల్లాల్లో మొదటి స్థానం ఖమ్మం, నల్గొండ జిల్లాలవే. తర్వాతి స్థానాల్లో వరుసగా మహబూబ్ నగర్, వరంగల్, నిజామాబాద్, రంగారెడ్డి, ఆదిలాబాద్, కరీంనగర్, మెదక్ జిల్లాలు ఉన్నాయి. ఇక ఏ జిల్లాలో ఫలితాలు ఎలా వచ్చాయి, కొన్ని జిల్లాల్లో మంత్రులు ఎందుకు సమన్వయం చేసుకోలేకపోయారు అనే విషయాలపై కాంగ్రెస్ అగ్రనాయకత్వం చాలా లోతుగా అధ్యయనం చేస్తుంది. ఈ ఫలితాలను పూర్తిగా సమీక్షించిన తర్వాత పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసే కార్యాచరణ ప్రారంభించే యోచనలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నారు. మండల, జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఇంతకన్నా మెరుగైన ఫలితాలు సాధించేందుకు ఇప్పటి నుంచే ప్రణాళిక రచిస్తున్నారు.